ఈ విజయదశమి రోజున అమ్మవారిని స్వయంగా మనకు సంకీర్తన ద్వారా ఆహ్వానిస్తే అమ్మవారు వచ్చినట్టుగా మనకు అవ్వడం ఉంటుంది. చాలా అదృష్టవంతుడు శ్రీనివాసరావు మా బ్రదర్, మా మరదలు చక్కగా కొత్త గృహాన్ని ఏర్పరచుకుని మొట్టమొదటిసారి సత్యసాయి బాబా భజన మొత్తం అనేటటువంటిది మాకు ఆనందమే, మీకు ఆనందమే. ఈ రోజున మనం దసరా యొక్క విశిష్టత గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈ ఆశ్వేయ మాసంలో వచ్చేటటువంటి ఈ దసరా అమ్మవారి ఉత్సవాలు అనాదిగా మనం జరుపుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. ఇది ఈనాటి సాంప్రదాయం కాదు, నిన్న మొన్న ఎవరో పెట్టింది కాదు. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి యుగ యుగాలుగా అమ్మను పూజిస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ అమ్మ వేరు అయ్య వేరు అనేటటువంటి భావన కాదు, అమ్మే అయ్యా అయ్యే అమ్మ. అంటే ఒక వ్యక్తిని రకరకాల పేరుతో పిలుస్తాం. ఈ వ్యక్తి ఈ దేహం ఉందనంటే ఈ దేహానికి సంబంధించినట్టు నా కుమారుడికి నేను తండ్రిని, నా భార్యకి నేను భర్తని, అట్లాగా ఇంకొకరికి గురువుని, ఇంకొకరికి శిష్యుని, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ఒకే వ్యక్తిని ఎన్ని రకాలుగా పిలుచుకుంటామో అలా మనం కూడా అమ్మని పిలుచుకుంటాం. అయితే అమ్మ యొక్క విశిష్టత ఏమిటంటే దయాత్ర హృదయమైనటువంటిది అమ్మ. చూసారా? అంటే నాన్నకి దయ ఉండదా అంటే నాన్నకు కూడా ఉంటుంది, కానీ నాన్న దయలో కొంచెం ఆలోచనాత్మకంగా ఉంటుంది. కానీ అమ్మ అలా కాదు, ఇన్స్టెంట్ ఇమ్మీడియట్ దయ చూపేటటువంటిది అమ్మ. అందుకని ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఉపాసనా మార్గంలో ఉండి భగవంతుని చేరుకోవాలి అనుకున్నటువంటి దశలో అమ్మను ఆశ్రయిస్తారు. అమ్మ ఉపాసన చేసిన తర్వాతే ఆ శివోపాసనలోకి వెళ్ళేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఎందుకంటే అమ్మ రూపంలో కొలిస్తేనే ఆయన కరుణిస్తాడు. అటువంటి కనుగొంటాం. అటువంటి విశిష్టపూర్వకమైనటువంటి ఈ విజయదశమి రోజున మనం చక్కగా ఈ గృహంలో చేసుకున్నాం. అయితే ఈ ఆశ్వేయ మాసంలో వచ్చేటటువంటి అమ్మవారిని 3 రకాలైనటువంటి విధానాలు, 3 స్వరూపాలలో పూజించుకునేటటువంటి సాంప్రదాయం మనందరికీ ఉంటుంది. అదే మనకు తెలిసినటువంటి విషయం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళియే చూసారా? ఫస్ట్ 3 రోజులు దుర్గామాత మహాకాళిని శక్తి స్వరూపమైనటువంటి ఆయుధాలతో కూడినటువంటి ఆ కనకతో కూడినటువంటి సాంప్రదాయం. తర్వాత మహాలక్ష్మిని మహాలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, దైవలక్ష్మి, ధనలక్ష్మి, ఇటువంటి లక్ష్మి పరంపరగా ఒక 3 రోజులు పోల్చుకుంటాం. ఆఖరి 3 రోజులు జ్ఞాన సరస్వతిగా పోల్చుకుంటాం. అటువంటి సాంప్రదాయాలు మనం 3 స్వరూపాల్లో అమ్మవారిని పూజించుకుంటాం. అమ్మవారిని ఈ రకంగా పూజించుకోవడం వల్ల మనకి ఏది నడుస్తుంది అంటే, మనకి ఏది రావాలన్నా ముందు మనకి సంకల్పం అనేటటువంటి ఉండాలి, ఆలోచన అనేటటువంటి ఉండాలి. అంతే కదండి. ఏదైనా సాధించాలి అనేటటువంటి మొట్టమొదటి ఆలోచన సరైన ఆలోచన కాదు. అందరికీ ఆలోచనలు వస్తాయి. ఏది పడితే వచ్చేటటువంటి ఆలోచన మనం అమలు చేసినామనుకోండి, అది మనం ఫెయిల్ అవుతాం. కానీ సరైన సంకల్పాలను ఇచ్చేటటువంటి అమ్మ, దాన్ని ఇచ్ఛాశక్తి అన్నారు. చూసారా? సంకల్ప శక్తి. అటువంటి సంకల్ప శక్తి మనకి ఇచ్చిన తర్వాత, మనం ఒక సంకల్పం తీసుకున్న తర్వాత, ఒక మంచి విషయాన్ని మనం చేయదలుచుకున్న తర్వాత, చేస్తూ ఉండగా మనకి కొన్ని కష్టాలు కలగడంలో, కొన్ని ఇబ్బందులు కలగడంలో మనం దాన్ని ఆపేయడానికి ప్రయత్నం చేస్తాం. చూసారా? అప్పుడు ఆ విషయాన్ని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ పని కానీ ఆపకుండా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే కనకదుర్గమ్మను ఆశ్రయించాల్సింది. అప్పుడు ఆమె మనకి ఏ శక్తిని ఇస్తుంది? క్రియాశక్తి. అంటే పని చేసేటటువంటి శక్తిని ఎక్కడ కూడా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళి మన పనుల్లో ముందుకు తీసుకెళ్లేటటువంటి అమ్మ క్రియాశక్తి. ఆ పనులు మంచివైతే మనం మొట్టమొదటి విత్తనం సంకల్పం మంచి విత్తనం వేసాం కాబట్టి ముందుకు తీసుకెళ్లేటటువంటి శక్తి కూడా ఆవిడే. ఈ 2 విధంగా ఎందుకు చేస్తున్నాము, ఈ ఆరాధన ఎందుకు చేస్తున్నాము, ఈ పూజ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు ఆధ్యాత్మికంగా భగవంతుని కొలవాలి అనేటటువంటి జ్ఞానం కనుక శూన్యమైతే ఉపయోగం ఉంది. అందుకని మనకి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? లౌకికమైనటువంటి జ్ఞానాలు అయితే మనం కోరుకుంటాం. నాకు 20 మార్కులు బాగా రావాలి, ఈ పరీక్ష పాస్ అవ్వాలి, ఇటువంటి ఉద్యోగం రావాలి అని. కానీ మనం కోరుకోవాల్సింది ఏమిటి? మానవుడిగా పుట్టిన తర్వాత మరలా
మరలా పుట్టుట గిట్టుతారనేటువంటి ఈ చట్టాల నుంచి మోక్షాన్ని కోరుకోవాలి. మోక్షాన్ని కోరుకుంటూ అంటే కేవలం మామూలుగా నాకు లెక్కలు, సైన్స్, సోషల్ రావాలనో ఉద్యోగం రావాలనో కోరుకున్నంత ఈజీ కాదు. మోక్షం కావాలి అంటే ఏం కోరుకోవాలి? ముందు ఆత్మజ్ఞానాన్ని కోరుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేదే సరస్సు అమ్మవారు. అందుకని 3 రూపాల్లో అమ్మవారిని కొలుచుకుంటూ 9 రాత్రులు, ఒక్కొక్క అమ్మకి 3 రోజుల చొప్పున 9 రోజులు నవరాత్రులు చేసుకుంటాము. అది కూడా ఈ శరత్కాలంలో, అంటే ఈ కాలం చాలా మమ్మల్ని తెల్లగా ఉంటాయని శరత్కాలం అంటారు, శరన్నవరాత్రులు కూడా అంటారు. సరే, ఇదంతా కూడా అమ్మకి సంబంధించిన విషయం. ఇవాళ ఆఖరిగా పురాణాల ప్రకారం ఇవాళ అమ్మ 9 రోజుల నుంచి పోరాడుతున్నది ఎవరితో? మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడితో. ఆ మహిషాసురుడు అనేటటువంటి వాడు బల గర్వంతో ప్రజలందరినీ పీడిస్తూ ఉంటాడు. ఏ ఒక్క దేవత వల్ల, ఒక్క దేవత వల్ల లేదా ఒక్క రూపంలో ఉన్నటువంటి ఏ దేవత వల్ల కూడా అతనికి చావు లేదు. అటువంటి వరం ఇచ్చేసారు. అటువంటి వరంగా వరం చేసింది. అప్పుడు ఏమైంది? అందరూ లేరు, కట్టి పీడిస్తూ ఉన్నాడు. కానీ ఏ దేవత కూడా హ్యాండ్స్ అప్ చేతులు ఇండివిజువల్ గా సాధించలేదు. అలాగే మనం కూడా కొన్ని వ్యక్తిగతంగా సాధిస్తామా? వ్యక్తిగతంగా సాధించడానికి కొంత లిమిట్ ఉంది. కానీ సామూహికంగా అందరూ కలిసి కనుక చేస్తే ఆ పని ఫినిష్ కాదు. అట్లాగే సర్వదేవతలు ఏకమై అమ్మ దుర్గాదేవిని సృష్టించారు. అందుకని దుర్గా అనేటటువంటి ఒక్క దేవత కాదు, అనేక దేవతల యొక్క కలయిక. అందుకని దుర్గామాతకి అనేక రకాలైనటువంటి ఆభరణాలు, అనేక రకాలైనటువంటి ఆ ఆయుధాలు కూడా ఎవరి ఆయుధం వాళ్ళు ఇచ్చేసారు. ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు, చూసారా? అంత బారుగా ఉంటుంది. అట్లాగే శివుడు సోలాన్ని ఇచ్చాడు. ఇట్లాగా అమ్మవారికి కంఠాభరణాలు, వాయుదేవుడేమో మనం అనుకున్నాం గంధ ప్రవాహాలు, ఇట్లాంటి రకరకాలైన ఆభరణాలు, అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మ ఇచ్చి అమ్మ తయారు. అందుకనే అమ్మ ప్రధాన ఎంతకు వాడైనా అమ్మ ఉండాలి. అయినా కానీ 9 రోజులు పెట్టినాం. ఏమిటి దీని మర్మం? ఏంటంటే 9 సంతలతో కూడినటువంటి ఈ దేహంలోనే అందరూ రాక్షసులు ఉంటారు. ఇలా మన రాక్షసులు కాదా? మంచివాళ్ళైనా మంచి వాళ్ళము, చెడ్డ వాళ్ళం కూడా. చెడ్డగా ఒక్కొక్కసారి మంచిగానే ఉంటాం, ఒక్కోసారి చెడ్డగానే ఉంటాం. మనలో ఆశ్చర్యమైనటువంటి లక్షణాలు కూడానే ఉన్నాయి. ఆంధ్రుల కంటే ఎక్కువగా బ్రహ్మాండ మదం, విపరీతమైనటువంటి కోపం ఉంది. అత్తగారేదంటే కైలు తెలుస్తాం. అవునా కదా? భర్త ఏదైనా పొరపాటు మాట్లాడాడంటే మామూలు అంటారు. అంటే ఇటువంటి కోపతాపాలు, నామాలు, మోహాలు, అటాచ్మెంట్స్, నీ అనే పేరు మన అమ్మాయి చేస్తే ఏది తప్పు లేదు. ఇతర అబ్బాయి ఏదైనా చేస్తే అది తప్పు. అవునా కదా? వీటన్ని అనేటువంటి ఆశ్చర్యమైనటువంటి లక్షణాలన్నీ కూడా మహిషాసుర లక్షణాలన్నీ మనలోనే ఉన్నాయి. వీటిని జయించడానికి అమ్మ 9 రోజులు పెట్టింది. ఈ 9 రోజులతో కూడినటువంటి మానవులను ఉత్తరించడానికి వచ్చిందే అమ్మ. ఈ రోజున పోరాడి ఆ మహిషాసురుడితో పురాణాల్లో పోరాడి నిలువ వల్ల వెళ్ళినటువంటి యుద్ధం వాళ్ళ దశకు వచ్చిన తర్వాత అమ్మను ఓడించి, ఆ మహిషాసురుని ఓడించి విజయంతో తీసుకొచ్చింది. అందుకనే ఆవిడ విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి అనేటటువంటి విధానం ఇస్తారు. అటువంటి లక్ష్మి నుంచి, అటువంటి దుర్గామాత నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దాన పేద దండోపాయం. ఏ విషయాన్ని ఇమీడియట్ గా దండోపాయంలో వెళ్ళకూడదు. ఎవరన్నా పక్కింటోడు మనం ఏదైనా అన్నాడు అని అంటే ఇమీడియట్ గా కవరేసుకుని అంటాం కదా, అప్పుడే దండోపాయం కాదు. అందరూ మాట్లాడుకోవాలిగా, ఏమైనా జరిగింది, అట్లా జరిగింది, ఏంటి జరిగింది, ఏంటి పరిస్థితి అని మాట్లాడుకోవాలి. ఏ విషయమైనా సరే ఇదేనే కాదు, సంసారంలో కూడా అనేక రకాలైనటువంటి పరిపక్షాలు వస్తాయి. భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భార్య, ఆడెవరో చీటీ వేస్తాడు, ఇక్కడెవరో చీటీ వేస్తాడు, ఇక్కడేమో ఇస్తే అక్కడేమో వస్తాయి. చూసారా? ఏదో తెలియకుండా ఆళ్ళు తెలియకుండా పెట్టుబడి పెట్టి రాస అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు భార్య భర్తలు కూడా తేడా వస్తాయి. అప్పుడు సంఘంలో ఆలోచించుకుని, నిదానంగా ఆలోచించుకుని ఎలా చేయాలి, ముందు ఏంటని ఆలోచించుకోవాలి. చూసారా? ఆ తర్వాత బేరసరాలకు వెళ్ళాలి. అప్పుడు కూడా కుదరకపోతే తీయాల్సిందే కాదు. అట్లా తీసిందమ్మ. అంతేగాని మొట్టమొదటి
చూసారా, అటువంటి సమాధాన దండోపేదాన్ని పాటిస్తూ మన ముందుకు నడిపేటటువంటి అమ్మ ఈ రోజున మహిషాసుర మర్దినిగా ఆ మహిషాసురుని కూలగొట్టి విజయాన్ని సాధించింది. అటువంటి విజయాన్ని సాధించారు. అయితే ఇవన్నీ చేయడానికి అమ్మ దగ్గర కత్తులు కటారులు కోళ్ళను ఉన్నాయి. ఆవిడ సింహమే భయంకరమైన ఆ సింహాలు వేసుకుని వస్తూ ఉంటే అమ్మవారిని వేసుకొస్తా ఉంటే అవతల వాడు మారిపోవాల్సింది. మరి మన దగ్గర ఏ సింహాసనం ఉంది, మన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? ఆవిడ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. సోలం ఉంది, ఖడ్గం ఉంది, రకరకాలైనటువంటి పాశాలు ఉన్నాయి, పౌడాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఏముంది? కానీ మనలో ఉన్నటువంటి శత్రువుని జయించడానికి, మనం ఎదుటివాడిని జయించడానికి కత్తో కర్ర వేసుకెళ్తాం. కానీ మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలైనటువంటి కామక్రోధ మోహ మదమాత్సర్యాలను జయించడానికి ఈ దగ్గర నా దగ్గర ఏం ఆయుధం ఉంది? ఏం ఆయుధం ఉందో భగవాన్ శ్రీకృష్ణ ఏం ఆయుధాలు ఉన్నాయి తెలుసా? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటటువంటి 5 ఆయుధాలు నీలోనే ఉన్నాయి. తెలియవా? అందరం ప్రేమ ఉంటుంది. మన అబ్బాయిని మన అమ్మాయిని చక్కగా కనిపించి అంత ప్రేమగా ఆడికి 67 వచ్చాడు 77 వచ్చాడు నా కొడుకే నా బంగారం ప్రేమిస్తున్నాం లేదా? ప్రేమ అనే ఆయుధం నీ దగ్గర ఉంది కదా, అది నువ్వు ఎందుకు ఉపయోగించవు? సమాజం కోసం సత్యం తెలుసుకోవడానికి ఎందుకు మాట్లాడరు? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కరెక్ట్, ఏది రియాలిటీ అనేటటువంటి సత్యాన్ని విచారించేటటువంటి తత్వం నీలోనే ఉంది కదా, అది నువ్వు ఎందుకు ఉపయోగించవు ఆ ఆయుధాన్ని? మరి ధర్మార్థం నడపే ఒకరికొకరు ధర్మం, మనకు ధర్మమా? అందరికీ ఒక ధర్మం కాదా? నీ ధర్మాన్ని నువ్వు ఎందుకు పాటించట్లా? నువ్వు కొడుకుని ఎందుకున్నావు? టీచర్ ఎందుకున్నట్లా? డాక్టర్ ఎందుకు యాక్ట్ చేయట్లా? సరిగ్గా ఎందుకు పనిచేయట్లా? ఎవరి ధర్మాన్ని వాడు పోషిస్తే ఇంకా ఇటువంటి దండోపాయాలు చేయవలసినటువంటి అవసరం ఉందా? అటువంటి ధర్మమైనటువంటి ఆయుధాన్ని మీకు ఇచ్చాను కదా, భగవంతుడు అడుగుతున్నాడు, చెప్పండి. సత్యమైనటువంటి విషయం కోసం ధర్మమైనటువంటి మార్గంలో ప్రేమ గురించదా అంటే ఈ 3 కనుక పాటిస్తే శాంతి రాదా? శాంతి రాదా? అటువంటి శాంతి అనేటువంటి నీ దగ్గర ఉంది కదా. అటువంటి శాంతిని సాధించాలంటే అహింసాయుతంగా వెళ్ళాలి కదా. అలా అహింసాయుతంగా అంటే హింస లేకుండా, కొట్లాట్లు లేకుండా, మాటల ద్వారా సాధించారు మహాత్మా గాంధీ. ఈ రోజు ఆయన పుట్టినరోజు కూడా అక్టోబర్ 2వ తారీఖున అహింసాయుత మార్గంలో ఆయన ఈ దేశానికి పంచిపెట్టినటువంటి ఏమిటి? స్వాతంత్ర్యం. ఆయన దగ్గర ఆయుధం ఏంటి? అహింసాయుతమైనటువంటి ఆయుధం. సుభాష్ చంద్రబోస్ లాంటి మహావీరుడు రకరకాల ఆయుధాలతో పోరాడి గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళి, శ్రీలంక నుంచి జపాన్ వెళ్ళి, జపాన్ నుంచి హిట్లర్ నుంచి వీళ్ళందరినీ పోగేసుకుని ఓల్డంత సామాన్లు, ఓల్డంత ఆయుధాలను పోగేసుకుని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి గెలవాలనుకున్నాడు. కానీ కుదరలా. కానీ ఏమీ లేకపోకుండా అహింసాయుతంగా అహింస అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించి స్వాతంత్రాన్ని తెచ్చాడు. కాబట్టి గాంధీ గారిని ఏమంటున్నాం మనం? మహాత్మాలు గాంధీ. అందరం ఆత్మ అంటే ఆయన మహాత్మ. అంటే అహింస ఆయుధమైనటువంటి పని చేస్తున్నా లేదా? చూసారా, ఒక్కొక్కసారి దండోపాయం చేయవలసినప్పుడు దండోపాయం చేయాలి, వేరాలు చేయనప్పుడు వేరం చేయాలి, సమాధానాలు ఉండాలి. అట్లాగా అన్ని రకాలైనటువంటి అటువంటి క్యారెక్టర్స్ కలిగినటువంటి అమ్మని ఈ రోజు విజయదశమి రోజున చక్కగా పూజించుకోగలిగాము. ఈ గృహం చాలా పావనమైనది. ఎందుకు ఇంత గ్రాండ్ జరిగిందంటే ఈ గృహానికి ఒక చరిత్ర ఉంది. 20-30 సంవత్సరాల పైనుంచి అమ్మవారిని పెద్ద విగ్రహం పెట్టుకుని ఈ వాడకట్లో నిరంతరం వీళ్ళ పెద్దలందరూ కూడా పూజించి అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఎంతో కోలాహలంగా ఒక 20-30 సంవత్సరాల నుంచి అనాదిగా ఆ ఒంటిని పడక ముందు నుంచి అంతకు ముందు నుంచే కూడా దైవారాధన జరుగుతూ ఉన్నటువంటి గృహం. చాలా చిన్నగా ఉండేటటువంటి గృహాన్ని మా సంబంధిని చక్కగా రీఎస్టాబ్లిష్ చేసి ఇంత నందనవనంగా చేసుకోగలిగాం. అటువంటి నందనవనంగా కట్టుకునేటువంటి ఈ గృహంలో మొట్టమొదటి సత్యసాయి బాబా భజన పెట్టుకోవాలనే కోరిక కలగటమే ఇంత గొప్పతనం. అది మనం అడగటం, అడిగిన వెంటనే మన అందరూ రావటం, అలాగే పాల్పొందించి వెంకటత్వంగా రావటం, ఇదంతా స్వభాయమానంగా జరగడానికి అమ్మని మనం ప్రార్థించగానే ఒంటి మీద వచ్చేసింది అమ్మ. కాబట్టి చాలా అదృష్టంతో ఈ రోజున మనం అందరం కూడా అటువంటి అమ్మని ఈ గృహంలో చక్కగా గీతాలాపన చేసుకుని హాయిగా అమ్మని ప్రార్థించుకున్నాం. అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి వీళ్ళ దంపతుల్ని ఆశీర్వదించి మరలా ఈ దంపతులు శ్రీనివాసరావు శ్రీదేవి వీరిద్దరూ కూడా పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఇంక్లూడింగ్ మౌడి ఎక్కడున్నారా మౌడి, మీ ముగ్గురు కలిసి
పుట్టపర్తి సత్యసాయిబాబా పుట్టినరోజు నవంబర్ 23వ తారీఖున పుట్టపర్తి రావాల్సిందిగా కోరుతూ, తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని కోరుతూ, సాయిబాబా వారి యొక్క ఆశ్రమాన్ని చూడండి, ఆయన యొక్క ఆశీస్సులు పొందండి. అటువంటి ఆశీస్సులు మీ గృహం అవ్వాలని కోరుకుంటూ జై సాయిరామ్. జై సాయిరామ్. అందరూ కూడా అందరూ